హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్ డే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే డూడ్ మూవీ చూసొచ్చా. లేట్ ఎందుకైందంటే నేను హైదరాబాద్లో లేను, ఊరికొచ్చిన పూణేకి. ఇక్కడ స్క్రీనింగ్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నంత యాక్సెసిబుల్గా లేవు షో టైమింగ్స్ అని, అందుకని లేట్ అయింది. సో రైట్ ఆఫ్ ద బ్యాట్ చెప్పగలుగుతా, డూడ్ నచ్చింది నాకు. యాక్చువల్లీ రెండూ నచ్చినాయి. డూడ్లో నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఆన్ ద సర్ఫేస్ ఇట్స్ క్వైట్ సింపుల్, బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ క్వైట్ కాంప్లికేటెడ్. అంటే ఎలా అంటే, దీనిలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అది అసలు ఏ రకంగానూ స్పాయిల్ చేయకుండా మాట్లాడలేను. అందుకనే నేను ఐఎమ్ గోనా కీప్ దిస్ రివ్యూ షార్ట్, బికాజ్ స్పాయిలర్స్ లేకుండా డిస్కస్ చేయడం చాలా కష్టం ఈ సినిమా. అసలు ఏ రకంగా కాంప్లికేటెడ్ అంటే, దీంట్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ మనం చూస్తున్నాము. ఇట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ జెన్జీ కోడెడ్ ట్రీట్మెంట్ ఆఫ్ అ వెరీ ఓల్డ్ స్కూల్ కాన్ఫ్లిక్ట్. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇది కూడా మీరు స్పాయిలర్ అనుకుంటున్నారు అంటే, నేను ఆల్రెడీ చెప్పేసా కదా, సినిమా నచ్చింది, ఫన్గా ఉంది, సరదాగా ఉంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ బాగుంది, ప్రదీప్ రంగనాథన్ కామెడీ అంతా ఫన్గా ఉంది, సరదాగా. మీకు డ్రాగన్ లవ్ టుడే నచ్చితే ఇది అంత ఎక్సెంట్రిక్గా ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా సరదా సినిమానే. సో మీకు ఐ థింక్ ఇక్కడతో రివ్యూ వెళ్ళాలా వద్దా, దీన్ని రికమెండేషన్గా ట్రీట్ చేసేవాళ్ళు దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఇంతకంటే చూడకండి, స్పాయిలర్స్ ఉండొచ్చు. నేను స్పాయిలర్ లేకుండానే మాట్లాడడానికి ట్రై చేస్తా, కానీ ఏది ఎవరికి స్పాయిలరో తెలియదు నాకు. అందుకని కొంతమందికి ఒక సీన్ డిస్క్రైబ్ చేస్తే కూడా స్పాయిల్ అయిపోవచ్చు, ఈవెన్ దో కథ చెప్పకపోయినప్పటికీ. సో చెప్పేది ఏంటంటే, స్పాయిలర్ అలర్ట్, చూడకండి, ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉండొచ్చు. కమింగ్ బ్యాక్ టు జెన్జీ కోడెడ్ ట్రీట్మెంట్, ఎట్లా అంటే కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, లైక్ వేర్ ద హీరో ఈజ్ దిస్ లార్జ్ హార్టెడ్, హీఈస్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్షిప్ కోసం, పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, తనని తను ఈ పక్కన వాళ్ళ బాగు కోసం తను ఎంతనా సాక్రిఫైస్ చేసే పర్సన్ లాగా ఒక భయంకరమైన మెలో డ్రామాటిక్ జోన్లో కొన్ని మూవీస్ ఉంటాయన్నమాట. కన్యాదానం అనేది ఒకటి గుర్తొస్తుంది నాకు, ఫ్రెండ్షిప్ కోసం ఒకటి చేసేది. శ్రీకాంత్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళు ఉంటారు. ఐ థింక్ ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన మూవీ, భయంకరమైన మెలో డ్రామా అది. ఇంకొక రకంగా చూసుకుంటే ఉయ్యాల అని ఒక సినిమా ఉంటుంది శ్రీకృష్ణ రెడ్డి గారిది, అది కూడా ఒక సాక్రిఫైజ్ అట్లా జోన్లో ఉండేది. ఇంకొకటి అన్నిటికంటే ఐ థింక్ ది ఓజీ ఈజ్ ఐ థింక్ ప్రేయర్సీ రావే కదా, శ్రీకాంత్ గారు గుండెని తీసిచ్చేది. సో ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ ఆల్ ఫిల్మ్స్ that portrayed sacrifice and love on that extreme end of melodrama. Something like Dude, which also కథ పరంగా తీసుకుంటే దాన్ని అంత మెలోడ్రామాటిక్గా చెప్పచ్చు, కానీ చాలా సరదాగా, చాలా లైట్ హార్టెడ్గా, హీరో ఫ్రస్ట్రేషన్, హీరో అతని రియాక్షన్స్, అట్లా ఇట్ ఫోకసెస్ మోర్ ఆన్ ద ప్లేఫుల్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దట్ మెలోడ్రామా. అది నాకు చాలా సరదాగా అనిపించింది. లైక్ ఇప్పుడు హ్యాపీ అనే సినిమా తీసుకుంటే కూడా, విచ్ నాకు చాలా ఇష్టమైన సినిమా, దాంట్లో కూడా జోన్ కొంచెం మారిపోద్ది అనమాట. కొన్ని క్లైమాక్స్ గురించి అంతా మనం మాట్లాడాలి. చాలాసార్లు హ్యాపీ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ చెప్పేది లైక్ సినిమా అంతా చాలా సరదాగా ఉంటుంది, కానీ క్లైమాక్స్ కొంచెం ఆగాయిత్యం జోన్లోకి వెళ్ళిపోద్ది అని. డూడ్ కూడా పొటెన్షియల్ ఉంది ఆ జోన్లోకి వెళ్ళడానికి, కానీ వెళ్ళదు ఎప్పుడు కూడా. అరే ఈ సినిమా ఏదో సినిమా మొత్తం కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. లైక్ వేర్ ఈస్ దిస్ ఫిల్మ్ గోయింగ్, హౌ ఈస్ దిస్ గోయింగ్ టు ఎండ్? ఎందుకంటే సెకండ్ హాఫ్లో ప్రదీప్ రంగనాథన్ ప్లే చేసిన క్యారెక్టర్, అతను ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు అనమాట. ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజింగ్, ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సినారియో. అండ్ స్క్రీన్ ప్లేతో పాటు ఆ సిచ్యువేషన్ అనేది దాని కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. లైక్ దాంట్లోకి ఇంకా డీప్గా వెళ్ళిపోతుంటాడు, టు ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. దీని నుంచి రిటర్న్ ఉంటుందా అని చెప్పి, ఎలా రాబోతున్నాడు దీని నుంచి వెనక్కి, ఎటువంటి ఎండింగ్ ఈ సినిమాకి ఉంటుంది అని ఒక అన్ప్రెడిక్టబుల్ జోన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. బట్ ఇట్ ఆల్వేస్ స్టేస్ ప్లేఫుల్. అంటే ఈ సినిమాలో విలన్ కూడా ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ విలన్స్. అంటే విలన్ అంటే భయంకరమైన ఒక కాస్టిస్ట్ మెంటాలిటీ అనుకోవచ్చు. అదే ఓకే, ఎక్స్ట్రీమ్ ఉంటాడు, వెళ్ళిపోతే అటు, లేకపోతే కంప్లీట్ ఫన్. సీరియస్ విలన్స్ని కామెడీ చేసేయడం మనం చూస్తున్నాం, ఓకే, కానీ ఇతను ఉండడమే ఫన్గా ఉంటాడు. బట్ హీస్ కేపబుల్ ఆఫ్ క్రూయల్టీ, హీస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈవిల్. ఫీల్స్ లైక్ such a wholesome personality in one scene, and in the next scene you know that he has done something very cruel and he is capable of unleashing hell. So you almost ఒక అరే థ్రెట్ అయితే ఉందిరా అనే ఫీలింగ్లోనే చూస్తుంటాము.
అండ్ సినిమా అంతా కూడా నేను చెప్పాను కదా అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. లైక్ వేర్ ఈస్ దిస్ ఫిల్మ్ గోయింగ్, ఎటువైపు వెళ్ళబోతుంది. ఎందుకంటే యాజ్ వ్యూవర్స్ మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, హీరో ఉన్నాడు పాపం, అతనికి ఇది జరిగితే బాగుంటుంది, అతను ఏం కోరుకుంటున్నాడో అతను అది పొందితే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. అండ్ మనకు ఒక మోరల్ కంపస్ ఉంటుంది. ఆ ఆ మొరాలిటీ ద్వారానే మనం సినిమాని చూస్తాము. సినిమాకు ఒక ప్లాన్ ఉంటుంది, అది అది మరీ అంత ఇన్వెంటివ్గా ఏం చెయ్యదు, కానీ ఇట్ కీప్స్ గివింగ్ ఫన్ మూమెంట్స్ త్రూ అవుట్. అండ్ ఇటువంటి సినిమాలు ఈజీగా మెసేజ్లు ఇచ్చేయడం ఈజీ అనమాట. బూమర్ మెసేజ్లు అంటాం కదా, అవి ఇచ్చేయడానికి అంత స్కోప్ ఉందన్నమాట సినిమాలో. కానీ చెప్తున్నా కదా మళ్ళీ జెన్జీ కోడెడ్. ఈ సినిమాలో ఉండే పంచ్ డైలాగులు కానివ్వండి, లేకపోతే ప్రదీప్ రంగనాథన్ మెసేజ్ ఇచ్చేది అది ఎక్కడ మెసేజ్ లాగా అనిపించదు, అదో కిక్ ఇస్తుంది. నేను తమిళ్లో చూసే సినిమా 2-3 డైలాగులు ఉంటాయి. అవి ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడనమాట, అరే నువ్వు చేయబోయేది ఈ పని కొంచెం వల్గర్గా ఉందిరా అంటే, అతని కాస్ట్ని రిలేట్ చేసి హీరో ఒక రెస్పాన్స్ ఇస్తాడు దానికి, నేను చేసేది కాదురా వల్గర్, 2025లో కూడా అసలు ఈ కాస్టిజం అనేది ఒకటి ఉండడము, ఈ హానర్ కిల్లింగ్స్ అనేవి ఉండడము, అదిరా వల్గర్ అని చెప్పి. అది అంటే అది ద వే ఇట్ ఈస్ డెలివర్డ్ అండ్ ఆల్, అదొక మెసేజ్ లాగానూ అనిపించదు, అట్లా అని చెప్పి ఒక డైరెక్ట్ పంచ్ లైన్ లాగా అనిపించదు, బట్ యూ ఫీల్ ద కిక్. అలానే లాస్ట్లో ఇంకొక డైలాగ్ ఉంటుంది అనమాట, ఈ హానర్ అని తెగ ఈ ఫీల్ అయిపోతున్నారు కదరా, మీకు మరీ అంత కష్టంగా అంత అవమానంగా ఉంటే మీరు చావండి రా పాపం, వాళ్ళని ఎందుకు రా చంపేది అన్నాడు. సో ఇవన్నీ భలే అనిపించినాయి నాకు అట్లాంటి మూమెంట్స్. అండ్ చెప్తున్నా కదా సినిమా అంతా సరదాగానే ఉండింది, సీరియస్ టాపిక్స్ కూడా సరదాగానే డీల్ చేసుకుంటూ, ఎమోషన్స్ కరెక్ట్గా వాట్ యూ కాల్ మరీ అంత ఒక డ్రాగన్ అయితే నేను డ్రాగన్ క్లైమాక్స్లో ఆ నాన్న సీన్లో నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నాకైతే అంత ఎమోషనల్లీ మూవ్ అవ్వలేదు, కానీ ఇట్ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ ఆన్ దాట్ ఫ్రంట్. నాకు ఏదన్నా ఒక ఇబ్బంది ఉంది సినిమాలో అంటే, ఒకే ఒక్క మేజర్ ప్రాబ్లం అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ స్పాయిల్ చేయకుండా చెప్పడం చాలా కష్టం. సో ఇట్స్ లైక్ ది అల్టిమేట్ స్పాయిలర్. సో ఇక్కడ దాకా చూస్తే మీకు అర్థమైపోయింది కానీ నాకు ఎలా అనిపించింది. సో కంప్లీట్ ఇంకా ఆపేసేయండి, నాకు తెలిసి చాలా మంది వచ్చి ఉంటారు ఈ పాయింట్ దాకా కూడా. నాకున్న ఒకే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కపుల్ ఉంటుంది, కపుల్ దాట్ హీరో ఆ కపుల్ని కలపడానికి ట్రై చేస్తుంటాడు. ఆ కపుల్ లవ్ స్టోరీ అనేది అది అసలు ఏ రకంగానూ ఎస్టాబ్లిష్ అవ్వదన్నమాట. అండ్ అందులో ఉండే ద థర్డ్ పర్సన్ అంటారు కదా, ద డమ్మీ గై హూ ఇస్ ట్రీటెడ్ లైక్ ద డమ్మీ గై, హీరోయిన్ ఇష్టపడడానికి ఒకటి రావడం అట్లా ఉంటాయి కదా, అటువంటి ప్రోటోటైప్ క్యారెక్టర్, ఆ స్టీరియోటైప్ క్యారెక్టర్, దానికి ఎటువంటి డెప్త్ లేకపోవడం, అతను ఒక డమ్మీ లాగా ఒక కామెడీ పీస్ లాగా ట్రీట్ చేయడం అనేది ఎందుకో సినిమాకు ఉన్న కాంప్లెక్సిటీని కొంచెం తగ్గించేసింది అనిపించింది. అది కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఇంకా సతమతం అయి ఉండేవాళ్ళు ఆడియన్స్. ఇప్పుడు ఏంటంటే వీ క్లియర్లీ సైడ్ విత్ ప్రదీప్స్ క్యారెక్టర్. అది ఇంకా అక్కడ స్కోప్ కొంచెం ఉనింది, ఇంకా స్టేక్స్ని పెంచడానికి, ఇంకా ఒక గట్టి ఇంపాక్ట్ ఇవ్వడానికి. బట్ that being said, I felt it was a very, what do you call it, it's a very cool entertainer, very Gen Z entertainer. It's like a modern spin on relationship melodramas. I thoroughly enjoyed it. One of my favorite moments in the film is ఓరం బ్లడ్ సాంగ్ ఉంది కదా, దాంట్లో సాయి అభ్యంకర్ పోర్షన్ ఒకటి ఉంటుంది మధ్యలో. అది సినిమాలో ప్లే అయ్యేటప్పుడు సాయి అభ్యంకర్ వోకల్స్ కాకుండా ఫీమేల్ వోకల్స్ వస్తాయి. ఓకే, ఫీమేల్ వోకల్స్ వచ్చి సాంగ్ అయిపోద్ది, మేల్ వోకల్స్ ఒక వేరే సినారియోలో మేల్ వోకల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఒక్కొక్క పాయింట్లో. అది అసలు నాకు పిక్చర్ సినిమాటిక్ హై ఇచ్చింది, లైక్ సూపర్, లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ మాస్ మూమెంట్, బట్ అది సూపర్ మూమెంట్ రా అనిపించింది. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి డూడ్లో, నవ్వుకున్నా, సరదాగా ఉన్నింది సినిమా. అండ్ మరీ కొత్త మెసేజ్ అట్లాంటిది ఏం కాదు, కానీ తెలిసిన మెసేజ్ నీట్గా చెప్పారు, బోర్ కొట్టకుండా చెప్పారు, ప్రీచ్ చేయకుండా చెప్పారు. ఇట్స్ అ వెరీ ఈజీలీ లైకబుల్ ఎంటర్టైనర్. Yeah, so that's it from this review. Do subscribe to Gultep for more reviews and interviews. Thank you.